మటన్ పులావ్ ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి. మటన్ క్లీన్ చేసుకొని ఉప్పు, కారం, మసాలాలు వేసుకొని బాగా కలిపి పక్కన పెట్టుకోండి. మనం కుక్కర్ గిన్నె తీసుకొని దాంట్లో ఆయిల్, నెయ్యి, బిర్యానీ స్పైసెస్ వేసుకోండి. అలాగే ఆనియన్, అల్లం పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేగనివ్వండి. తర్వాత కలిపి పక్కన పెట్టుకున్న మటన్ వేసుకొని మటన్ కూడా బాగా ఉడకడానికి కుక్కర్ గిన్నెకి విజిల్ కింద రబ్బర్ తీసేసి ఒక 5 మినిట్స్ పెట్టండి. నీళ్ళు బాగా ఊరుతాయండి. ఆ నీళ్ళని చూసి మనం నీళ్ళు పోసుకొని కావాల్సినన్ని పుదీనా, కొత్తిమీర వేసుకోండి. మూత పెట్టి ఒక 3 విజిల్స్ రానివ్వండి. 3 విజిల్స్కి బాగా ఉడికిపోతుందండి 75%. ఆ తర్వాత ముందుగా నానబెట్టి పక్కన పెట్టుకున్న బాస్మతి బియ్యం, నార్మల్ బియ్యం అయినా పర్లేదు, దాంట్లో వేసుకొని 2 గ్లాస్కి 3 గ్లాస్ వాటర్ వేసుకోండి. నార్మల్ బియ్యం అయితే 2 గ్లాస్కి 4 గ్లాస్ వాటర్ వేసుకోండి. కొత్తిమీర, పుదీనా, నెయ్యి వేసుకొని ఒక 2 విజిల్స్ రానివ్వండి మూత పెట్టి. 2 విజిల్స్ వచ్చేసరికి కరెక్ట్గా సరిపోతుంది. అంతే అండి, మటన్ పులావ్ తయారయ్యే విధానం.